మరణం తర్వాత నిజంగా ఏమవుతుంది? మనం ఊరికే గాల్లో కలిసిపోతామా, లేక ఇదంతా ఒక కొత్త ప్రయాణానికి ఆరంభమా? మన శాస్త్రాలు దీని గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పాయి. అవేంటో చూద్దాం. సరే, ముందుగా మొదటి దశ గురించి మాట్లాడుకుందాం. అదే శరీరాన్ని విడిచిపెట్టడం. దీన్ని సరిగ్గా పాత బట్టలు మార్చుకోవడంతో పోల్చారు. భగవద్గీతలో వాసాంసి జీర్ణాని యథావిహాయ అని ఒక అద్భుతమైన మాట ఉంది. అంటే మనం పాతబడిపోయిన బట్టలు తీసేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో సరిగ్గా అలాగే ఆత్మ కూడా ఈ పాత పనికిరాని శరీరాన్ని వదిలేసి కొత్త శరీరంలోకి మారుతుంది. ఆలోచించండి, ఈ చిన్న ఉదాహరణ ఎంత ప్రశాంతతనిస్తుందో కదా. మరణమనేది భయపడాల్సిన ముగింపు కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఒకవైపు ఈ భౌతిక శరీరం నశించిపోయి ఇక్కడే ఉండిపోతుంది, కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తుంది. కాని పురాణాలు చెప్పే ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, శరీరం వదిలిన వెంటనే ఆత్మకు వేరే జన్మ రాదు. ఆ రెండింటి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఇక్కడే మనకు రెండవ భాగం వస్తుంది, ఆ 13 రోజుల మధ్యస్థ స్థితి. అదేంటో ఇప్పుడు చూద్దాం. పురాణాలు ఈ దశను ప్రేతలోకం అని పిలుస్తాయి. వినడానికి కొంచెం భయంగా అనిపించొచ్చు, కానీ అస్సలు భయపడకండి. ఇది భౌతిక మరణం తర్వాత ఆత్మ తన తర్వాతి ప్రయాణం మొదలుపెట్టే ముందు ఉండే ఒక 13 రోజుల తాత్కాలిక స్థితి మాత్రమే. పాత బంధాల నుంచి నెమ్మదిగా బయటపడి కొత్త దారికి రెడీ అయ్యే ఒక ఆధ్యాత్మిక విశ్రాంతి సమయం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి రోజు ఆత్మ శరీరం నుంచి విడిపోతుంది. 2 నుంచి 12 రోజుల వరకు ఆత్మ ఈ మధ్యస్థ స్థితిలో కొంచెం అయోమయంలో ఉంటుంది. అందుకే 13వ రోజున చేసే కర్మలు చాలా ఇంపార్టెంట్. అవి కేవలం సమాజం కోసం చేసే ఆచారాలు కాదండి, దారి తప్పిన ఆత్మకు సరైన దారి చూపించే ఒక అద్భుతమైన స్పిరిచువల్ గైడెన్స్. ఇక 3వ భాగం, కర్మల సమతుల్యత. ఆ 13 రోజుల తర్వాత ఏం జరుగుతుందో గరుడ పురాణం ఏం చెప్పిందో చూద్దాం. ఈ 13 రోజుల తర్వాత అందరి ప్రయాణం ఒకేలా ఉండదు. మన కర్మలే మన తర్వాతి దారిని డిసైడ్ చేస్తాయి. మనం చేసిన మంచి పనులు ఆత్మను చాలా ప్రశాంతమైన, ఉన్నతమైన లోకాలకు తీసుకెళ్తాయి. అదే మనం చేసిన చెడు పనులుంటే అవి కొంత కఠినమైన అనుభవాల వైపు నడిపిస్తాయి. ఇక్కడ ఎవరి ఫేవరిజం ఉండదు, కేవలం మన చేతలే మన రూట్ని నిర్మిస్తాయి. అయితే ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, ఈ కర్మ సిద్ధాంతమనేది ఏదో మనకు పడే శిక్ష కాదు సుమా, అదొక కాస్మిక్ బ్యాలెన్స్. సృష్టి తనను తాను బ్యాలెన్స్ చేసుకునే ఒక పద్ధతి మాత్రమే. మంచి చేస్తే దానికి తగ్గ రిజల్ట్, చెడు చేస్తే దానికి తగ్గ ఎక్స్పీరియన్స్. ఇది అర్థమైతే చాలు, మరణమన్నా ఈ కర్మ సిద్ధాంతమన్నా మనకున్న అనవసరమైన భయం పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన 4వ భాగానికి వచ్చాం. అదే ఆత్మ అమరత్వం. గ్రంథాలు చెప్పే అత్యంత లోతైన సత్యమిది. ఒక్కసారి ప్రశాంతంగా ఈ విషయాలను ఫీల్ అవ్వండి. ఆత్మ ఎప్పుడూ చనిపోదు. అసలు దానికి పుట్టుకే లేదు. దాన్ని ఎవరూ నాశనం చేయలేరు. అద్దంలో కనిపిస్తున్న ఈ భౌతిక శరీరం అసలు మనమే కాదు. మనమంతా శాశ్వతమైన ఆత్మస్వరూపులం. ఈ ఒక్క సత్యాన్ని మనం మనస్ఫూర్తిగా గ్రహించగలిగితే ఈ లైఫ్లో వచ్చే ఏ ప్రాబ్లమైనా చివరికి ఆ మరణమైనా చాలా చిన్నదిగా అనిపిస్తుంది కదూ. అందుకే అంటారు, మరణమంటే మనం భయపడాల్సిన ఒక ముగింపు కాదు, అదొక అద్భుతమైన ప్రయాణం. అనంతమైన ఈ విశ్వంలో ఆత్మ చేసే ఒక నిరంతర ప్రయాణం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మరణమనేది భయపెట్టే చీకటి కాదు, అదొక అందమైన మార్పు అని మనకు స్పష్టమవుతుంది. మరిదంతా తెలుసుకున్న తర్వాత మనలో మనం వేసుకోవాల్సిన అతి పెద్ద ప్రశ్న ఒకటుంది. ప్రాణం ఇంకా ఈ శరీరంలో ఉండగానే మన కర్మలను మనం ఎలా పవిత్రం చేసుకోవాలి? అసలు ఈరోజు మన జీవితానికున్న అసలైన ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్నను మనసులో ఉంచుకుని మన ప్రయాణాన్ని మరింత అందంగా మార్చుకుందాం. రేపటి కోసం కాదు, ఇప్పుడే ఈ క్షణమే మేల్కొందాం. దీని గురించి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. For more videos like this, please subscribe to my channel.